2025లో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ అంటే 'రాజు వెడ్స్ రంబాయి' ఈ సినిమా అయితే మామూలుగా ఉండదు. ఒక మట్టి వాసన కథ, ఒక మంచి ప్రేమ. ఎందుకంటే ట్రూ ఇన్స్‌పిరేషన్ స్టోరీ అయితే ఈ సినిమా చూసినాకైతే చాలా ఎక్సిబిటివ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుండే ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది రికార్డ్ అనమాట ఈ సినిమా అయితే. ఎందుకంటే మనం చూసే రేర్ సినిమాలో ఇదొక టాప్ లిస్ట్‌లో ఉంటది. ఎందుకంటే ఈ సినిమా చూసినాక చాలామంది కూడా ఎమోషన్ క్యారీ చేసుకుంటూ వాళ్ళ నిజ జీవితాలను అత్తుకుపోయే సినిమా ఈ సినిమా. ఎందుకంటే చూసిన వాళ్ళు తప్పకుండా ఏడవకుండా ఉండలేరు. అలాగే అంత ఏడిపిస్తారు. అంత ఫన్ కూడా ఉంటది సినిమాలో. ఎందుకంటే మన నిజ జీవితాల్లో జరిగే కొన్ని కథల ఆధారంగా సినిమా తీశారు. ఎందుకంటే ట్రూ ఇన్స్‌పిరేషన్ స్టోరీ కాబట్టి. ఎందుకంటే డైరెక్టర్ సాయిలు అయితే ఎంత బాగా తీశారంటే ఫస్ట్ సినిమాకే తనేందో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో విలన్‌గా చేసిన చైతు జొన్నలగడ్డ గారు, అదే సిద్ధు జొన్నలగడ్డ గారి అన్న. సో, ఈ సినిమా అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో తన యాక్షన్ తోడైతే మొత్తం ఇచ్చి పడేసిండు. ఒక తండ్రి క్యారెక్టర్‌ని ఎంత యూటిలైజ్ చేసుకున్నారో, ఎంత పండించారో, ఎంత ప్రూవ్ చేసుకున్నారో ఈ సినిమాతో మనకు అర్థమైతుంది కదా! అలాగే హీరోగా, హీరోయిన్‌గా చేసిన మన యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎందుకంటే మొదటి సినిమాకి ఇంత మంచిగా చేయడం అనేది, ఎంత ప్రూవ్‌గా చేసుకోవడము. సో, ఏందంటే అందులో తెలుగులోనే మంచిగా ఒక ఫ్రెష్ కథ. అందులోటి ఏందంటే 'బలగం' తర్వాత అంటే 'బలగం' అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఆ తర్వాత అంత అత్తుకుపోయే సినిమా ఈ సినిమా. సో, అంత అంత మంచిగా అనిపించింది ఈ సినిమా. చాలా మందికి నచ్చింది ఈ సినిమా అయితే. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఈ సినిమా అయితే మొత్తం ఈ సాంగ్స్ తోడైతే చాలా బాగుంటుంది. ఈ మూవీ చూసాక మనమైతే ఒక 90స్‌కెళ్ళిపోతాం. ఎందుకంటే మన మెమోరీస్ అన్ని రీక్యాప్ చేసుకున్నట్టు ఉంటది సినిమా. సో, మామూలుగా ఉండదు. సినిమాలో ఏందంటే ఎవ్రి బిట్, ఎవ్రి ఫ్రేమ్ అయితే చాలా బాగుంటది. ఫ్రెష్‌గా ఉంటది. ఆ బీజీఎం అయితే బాగుంటది. సాంగ్స్ బాగుంటాయి ఇందులో. ఎందుకంటే చూసినప్పుడైతే కొత్త ఫీల్ వస్తదన్నమాట సినిమాలో. అంటే ఫ్రెష్ కంటెంట్ వచ్చింది. ఫ్రెష్ స్టోరీస్, ఫ్రెష్ యాక్టర్స్. సో, ఏందంటే ఇలాంటి కథలు రావాలి. ఎందుకంటే యదార్థంగా జరిగిన కొన్ని జీవితాల నుంచి తీసిన ట్రూ ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఇలాంటివి వస్తేనే మనకు చాలా చాలా బాగా అనిపిస్తది. ఇలాంటి డైరెక్టర్లు వస్తారు, యాక్టర్స్ వస్తారు. మంచి మంచి సినిమాలొస్తాయి. 'బలగం' తర్వాత అంత మంచిగా మెప్పించే సినిమాలైతే ఈ సినిమానే. 'మౌల్ ఆఫ్ ద స్టోరీ' అంటే ఇలాంటి సినిమా అంటే మనకిష్టం కాబట్టి ఆదరిస్తాం గానీ, అందులోటి ఒక తెలంగాణ ఒక అబ్బాయి సినిమా తీయడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారు. ఎంకరేజ్ చేయండి. అందరిని ఎంకరేజ్ చేసుకుందాం. ఇగ ఫైనల్‌గా సినిమా అంతే ఇగ.